గురుగారు నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురువుగారు మామూలుగా ఇప్పుడు మన మన ఆదిశంకర్ జగద్గురు ఆదిశంకరాచార్యులు వచ్చిన తర్వాత పీఠాలు మనకి 4 పీఠాలు స్థాపించిన తర్వాత ఆయన ఎన్నో వైదిక అంటే కర్మ సిద్ధాంతాన్ని అవన్నిటిని వాదించి అవన్నీ చేసి మనకు 4 పీఠాలు స్థాపించి దాని గురించి మనకు ప్రచారం చేశారు. వాళ్ళ శిష్య పరంపరగా ఇప్పుడు కొనసాగుతున్నాయి పీఠాలు. అయితే కర్మ 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 అంటారు. ఏ పని చేసినా మనం కర్మ నా కర్మరా నా కర్మ ఇట్లయింది అంటారు కదా. అసలు కర్మ సిద్ధాంతం ఏంది? కర్మ ఏం చెప్తుంది? కర్మకు ప్రతి ఒక్క వ్యక్తి బద్ధుడేనా? ట్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. కర్మ అనేది అందరికీ ఉంటుంది. మరి కర్మలో శుభకర్మలు దుష్కర్మలు రెండు ఉంటాయి. మరి కర్మ అనేది ఎలా వస్తుంది అంటే, ఒక మనిషి జీవించి ఉండడం తర్వాత వాళ్ళు ఎలాంటి కర్మలు చేస్తున్నారో మళ్ళీ వారు మరణించిన తర్వాత వారు మళ్ళీ జన్మ ఎత్తడానికి ఆ కర్మ ప్రభావంతోనే అలాంటి జన్మ ఎత్తడం కనిపిస్తూ ఉంది. ఈ కర్మ విధానాన్ని మనము మహాభారతంలో పరిశీలన చేసినట్లయితే, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అంతా జరిగిపోయి కౌరవులందరూ చనిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళేసేసి అడుగుతారు. ఏమంటారంటే, శ్రీకృష్ణ, నా కళ్ళ ముందే నేను పుట్టుకతో గుడ్డివాడినయ్యాను, నా కళ్ళ ముందే 100 మంది పుత్రులు చనిపోయారు, నేను ఏ పాపం చేశానని నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఆయన శ్రీకృష్ణుని అడుగుతారు. దానికి శ్రీకృష్ణుడు చెప్తారు, మీరు 50 జన్మల కింద ముందు చేసిన పాపం ఏదైతే ఉందో ఆ పాప ఫలితాన్ని మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. 50 జన్మల ముందు చేసిన పాపాన్ని ఈయన అనుభవించడం జరుగుతుంది. ఏమిటి ఆ పాపం, ఎలా చేశాను నేను అని ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఎలా చెప్తారంటే, 50 జన్మల కన్నా ముందు నువ్వు జన్మ ఎత్తినప్పుడు ఒకానొక వటవృక్షం పైన, చాలా పెద్ద వృక్షం ఉంటే ఆ పెద్ద వృక్షం మీద ఎన్నో పక్షులు కిలకిలా రావాలతో ఆనందిస్తూ ఉంటున్న సందర్భంలో ఈయన ఆ పక్షులను చూసి అతను ఓర్చుకోలేక ఆ చెట్టును మొత్తం కాల్చి ఆ పక్షులన్నీ చనిపోవడానికి కారణమయ్యాడు. అంటే ఈయనకు బాధ ఏందన్నట్టు నాకు అర్థం కాదు. పైశాచిక ఆనందంతో ఆయన కాల్చి చంపేయడం జరిగింది. అంటే అవి కాలి దాంట్లో మాడిపోతూ బాధపడి విలవిల్లాడుతుంటే తను ఆనందపడి పైశాచిక ఆనందాన్ని పొందాడు. అయితే ఈ పైశాచిక ఆనందం పొందడం వలన ఆ కర్మ ఫలితం అనేది ఆయన 50 జన్మలు ఎత్తడానికి కారణమైంది. అంటే 50 జన్మలు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? మరి కర్మ వెంటనే మరి ఆయన కర్మకు సరైన విధంగా పనిష్మెంట్ రావాలి కదా. అంటే ఆ పనిష్మెంట్ రాలేదు ఆయనకు. ఎందుకు రాలేదు అంటే, ఈయన 100 మంది పుత్రులు కలగాలంటే 100 మంది పుత్రులు కావాల్సిన పుణ్యం పెంచుకోవడానికి 50 జన్మలు ఎత్తాల్సి వచ్చింది. 50 జన్మలు ఎత్తిన తర్వాత ఆయన 100 మంది పుత్రులను కనడము, దాంతో పాటుగా ఒక చూడకూడని వికృతమైన చేష్టను చూడడం వలన కన్ను లేనివాడుగా జన్మించడం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత. అయితే ఈ రకంగా ఆయనకు వచ్చిన దాంట్లో భాగంగా ఆయన కళ్ళు అలా కనపడకపోవడమే కాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు అంటే బుద్ధి కర్మానుసారిణి అంటుంది. అంటే మనం ఎలాంటి కర్మ అనుభవించాల్సి ఉంటే అలాంటి మన బుద్ధిలో మన ఆలోచన విధానము మనం తీసుకున్న నిర్ణయాలు అలా ఉంటాయి. కాబట్టి మంచివాడు కూడా ఒక్కోసారి చెడుగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఎందుకు వస్తుందంటే వారి కర్మ అలా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి బుద్ధి కర్మానుసారిణి, కర్మను బట్టి బుద్ధి అనేది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ రకంగా వారిలో ప్రవర్తించడం జరిగింది. ఈ ధృతరాష్ట్రుడికి తను చేస్తున్న తప్పు, తన కొడుకులు చనిపోయే అవకాశం ఉందని, కొంతమంది చనిపోయినా కూడా తను కాంప్రమైజ్ కాకుండా యుద్ధం చేయడానికి మోటివేట్ చేయడం అంటే తన కర్మను అనుభవించడం. అంటే తను చూస్తుండి ఎన్నో పక్షుల కుటుంబాలు చనిపోతుంటే ఆనందించాడో, ఈయన కుటుంబం అంతా అంతరించిపోతుంటే చూస్తూ మనోవేదన పడుతూ ఎంతో దుఃఖించి బాధపడే పరిస్థితి, ఆ కర్మగా అనుభవించే పరిస్థితి వచ్చింది. ఎటువంటి వ్యక్తి అయినా కర్మకు బద్ధుడు. అందుకే కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త కర్మని అందుకే అన్నారు. అయితే దీంట్లో ఇక్కడ ఏమిటంటే, నేను ఈ జన్మలో నేను ఏ పాపం చేయలేదు, నేను అన్ని మంచిగా చేస్తున్నాను, కానీ నాకు ఏదో అనారోగ్యం కలిగింది, లేకుంటే నన్ను ఎవరో తిట్టారు, లేకుంటే నాకు ఏదో బాధ కలిగింది అని చెప్పుకోవడం కనిపిస్తూ ఉంటుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే తత్శాంతి ఔషధై దానే జపహోమ క్రియాదీప అని మనకు సంప్రదాయం చెప్పింది. అంటే మనం పూర్వజన్మలో ఎలాంటి కర్మలు చేస్తున్నామో, మంచి కర్మలు చేసినట్లయితే మంచి లభిస్తుంది, చెడు కర్మలు చేసినట్లయితే చెడు లభిస్తుంది. మరి మనం పూర్వజన్మలో చేసిన పాపం ఏదైతే ఉందో, మనం ఎదుటి వాళ్ళని అనవసరంగా ఒకరిని తిట్టామంటే ఈ జన్మలో మనల్ని ఎవరు తిట్టిపోయారంటే ఈ జన్మలో ఇతను మనల్ని తిట్టిపోవడం అనేది కారణం ఏంటి? మనం ఎవరినో తిట్టడం వలన ఆ కర్మ ఫలితాన్ని మనం ఈ రకంగా అనుభవిస్తున్నాము. నేను ఏం చేయలేదు కదా, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, ఎదుటి వాళ్ళు తిట్టారంటే మన పాపం ఇక్కడ అనుభవిస్తున్నాము. నేను పాపం అనుభవిస్తున్నాను అనే దాన్ని బాధపడకుండా కర్మను నేను పోగొట్టుకుంటున్నాను ఆనందించినట్లయితే ఈ కర్మ నుంచి బయటికి రావడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. అంటే ఈ కర్మకి బద్దుని కావద్దు అనుకుంటే మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ కర్మకు బద్దులు కాకుండా కొన్ని జన్మలు తగ్గించుకోవచ్చు?
అలా మనకు కర్మను తగ్గించుకోవడము అంటే మనకు కలిగే ప్రతి బాధ కూడా మనం ఎక్కడో మనం చేసిన ఎవరికో కలిగించిన బాధ మనకు బాధగా వస్తుంది. మనకు కలిగిన అనారోగ్యం మనం ఎక్కడో ఏదో చేసిన పాపం కారణంగా మనకి అనారోగ్యం కలుగుతుంది. మనకు కలిగే ప్రతి సంతోషం కూడా మనం చేసిన పుణ్యము. మనకు లేనిది ఏదైతే ఉందో మనం కావాలనుకున్న ఏదైతే పొందలేకపోతున్నామో అదంతా కూడా ఒక కర్మ. ఇప్పుడు ఒక వ్యక్తికి ఉద్యోగం రావట్లేదు అని ఆలోచిస్తున్నాడంటే ఆ వ్యక్తి గత జన్మలో ఏదో తనకు బాధ్యత అప్పచెప్పి ఏదైనా ఉద్యోగాన్ని అప్పచెప్పినప్పుడు ఆ ఉద్యోగంలో సరైన విధంగా ఉద్యోగం చేయకపోవడం వలన అంటే డెడికేషన్గా ఉద్యోగం చేయకపోవడం వలన ఆయనకి ఈ జన్మలో ఉద్యోగం లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కర్మ యొక్క ప్రతిఫలం ఏ విధంగా పడుతుంది, ఏ విధంగా తెలుస్తుంది? వచ్చే జన్మ కారణం దేని ద్వారా జరుగుతుంది? కారణం అనేది మనకు సంప్రదాయంగా పరిశీలన చేసినట్టయితే కాలమే కారణాన్ని సూచిస్తుంది, కాలమే నిర్ణయిస్తూ పోతుంది. అంటే మన నిజ జీవితంలో కూడా మనం ఎంతో మందిని చూస్తుంటాం. వాళ్ళు చేసే దుర్మార్గంతో ఉండేవారు అంటే నిరంతరం కత్తి పట్టుకొని తిరిగేవాడు కత్తితోనే చనిపోతాడని మనకు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ కర్మను ఎలా చేస్తుంటారో అది కాలం నిర్ణయిస్తూ కాలం ఉంటుంది. మనకు సంప్రదాయంగా పరిశీలన చేసినట్లయితే చిత్రగుప్తుడు అనేవాడు ప్రతి పాపాన్ని ప్రతి కర్మను తను రిక్కించేసి తన పుట్టలలో తీసుకొని వారికి కావాల్సిన విధంగా చేస్తూ ఉంటారు. అయితే మరి పాపం చేసిన వాళ్ళందరికీ కూడా కర్మలు రావట్లేదు, నేను మంచిగా చేస్తున్నా నాకు బాధలు వస్తున్నాయి. కానీ వాళ్ళు పాపాలు చేస్తున్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది పాపాలు చేస్తున్న వాళ్ళు, కానీ వాళ్ళు మంచిగా ఉంటున్నారు కదా అని కొంతమంది చాలామంది అడుగుతూ ఉంటుంటారు. అక్కడ మన జాతక పరంగా పరిశీలన చేసినట్లయితే ఒక వ్యక్తి కర్మలు పాపాలు ఎప్పుడు బయటకు వస్తుంటాయి అంటే ఆ వ్యక్తికి సంబంధించి ఆయన జన్మ జాతకంలో ఏలినాటి శని కానీ జన్మజాతక శని కానీ ప్రభావం చూపించినప్పుడు ఆ కర్మలన్నీ బయటకు వస్తూ ఉంటుంటాయి. మరి ఆ సమయంలో వాళ్ళు మంచి చేస్తుండవచ్చు, కానీ మంచి చేస్తున్నా కూడా చెడు జరుగుతూ ఉంటుంది, ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే శని అనేది శని ప్రభావము. శనికి ఉన్న బాధ్యత ఏంటంటే పోయిన జన్మలో తను చేసిన పాపాలు ఏవైతే ఉంటున్నాయో ఆ పాపాలను బాధల రూపంలో రోగాల రూపంలో వారికి కలిగించేసి వాళ్ళను ఆ బాధను ఒక పాయింట్ కూడా దాటకుండా ఆ నిర్దేశం ప్రకారమే చేయడం అనేది శని బాధ్యతగా మనం చెప్పుకుంటాం. అంటే ఏలినాటి శని 7.5 సంవత్సరాలు కానీ జాతక శనిలో 19 సంవత్సరాల శని ఉన్నప్పుడు కానీ ఈ కర్మలని ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా వేరు గ్రహాలకు సంబంధించిన మహర్దశల్లో అంతర్దశగా శని ఉన్నప్పుడు, ప్రత్యంతర దశగా ఉన్నప్పుడు, ప్రాణదశ ఇలా వేరు దశల్లో ఉన్నప్పుడు ఆ దశ ప్రభావంతో కూడా ఆ శని ఈ అనారోగ్యాన్ని, బాధని, అవమానాన్ని, ఇబ్బందిని ఇలాంటివి కలిగించడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ పాపం అనేది మనం ఎవరు చూడట్లేదు కదా అనే దృష్టితో మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. మరి చనిపోయిన తర్వాత కూడా వారి కర్మను అనేది యమధర్మరాజు దగ్గర ఆ పనిష్మెంట్ ఇవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి బతుకున్నప్పుడేమో కర్మను శని పాలింపజేస్తాడు, చనిపోయిన తర్వాత యమధర్మరాజు చేయడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మలో ఒక అతను కుంటిగా ఉన్నాడు అనుకోండి, అంటే కాలు లేదు, అంటే అతడు కర్మ విపాకంలో కూడా కొంత చదివాను నేను. అంటే ఆ జన్మలో పోయిన జన్మలో చేసింది తెలుస్తుందా? ఈ జన్మలో అతను ఇప్పుడు కుంటిగా ఉంటే ఈ జన్మలో ఏం చేస్తే వచ్చే జన్మలో మంచిగా పుట్టేటట్టుగా జన్మ వచ్చేటట్టుగా చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది? సాధారణంగా మనం జాతకాలను పరిశీలన చేసినప్పుడు వారి కర్మలు వారిలో పాపం ఎంత ఉంది, పుణ్యం ఎంత ఉంది, పాపం స్థాయి ఎక్కువ ఉందా, పుణ్యం స్థాయి ఎక్కువ ఉందా, ఈ విషయాన్ని మనం నిర్దేశించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి కాలు లేని వ్యక్తి ఇప్పుడు జన్మించాడు అంటే ఆయన గత జన్మలో ఎవరికో కాలు లేకుండా చేయడం వలన ఈ జన్మలో వారికి కాలు లేకుండా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి చేయి లేకుండా ఉన్నారంటే గత జన్మలో ఎవరికో చేయలేని పరిస్థితి కారణం అవడం వలన వీరు ఈ జన్మలో చేయి లేకుండా ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా తినడానికి తిండి ఉండదు. తినడానికి తిండి లేదంటే తనకు తానే దాక్కొని ఎవరికి కనపడకుండా తను మాత్రమే భుజించి ఎదుటి వాళ్ళు ఆహారం లేక బాధపడుతున్నా కూడా పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఆహారం సరిగా లేని విధంగా ఉంటుంది. మరి ఏం తినడానికి ఉండదు, డబ్బు ఉండదు, కానీ ఆ టైంకి ఆయనకు భోజనం సరిగా అందుతుంది. అంటే ఆయన గతంలో ఎవరికో భోజనాన్ని సరైన విధంగా ఆయనకు వచ్చిన దాంట్లోనే ఆయన నలుగురికి దానం చేయడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా వారు చేసిన పుణ్యాన్ని బట్టి వారికి దాన ఫలితం అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ పుణ్యాన్ని నేను పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే మనం ముఖ్యంగా పుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. కర్మలు పోవడానికి పుణ్యం పెరగాలి. దాంతో పాటుగా మనం చేసిన పాపకర్మలు కూడా కొన్ని అనుభవిస్తూ రావడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో మన పుణ్యం పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే సాధారణంగా దానము, ధ్యానము, ఉచిత సహాయము. దానం చేయడము అంటే అపాత్ర దానం చేయకూడదు. అంటే ఫలాపేక్ష లేకుండా మనం చేసే ధనాపేక్ష లేకుండా, ఫలాపేక్ష లేకుండా వారు ఇతరులకు దానం చేసే ప్రయత్నం చేయాలి. ఎవరికి ఏ దానం చేస్తే అవసరమో ఆ దానాన్ని మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేయాలి. తగ్గించుకోవచ్చు. అంటే మొత్తం 0 లెవెల్కి చేయలేము, కొంత పనిష్మెంట్ ఉంటుంది, కానీ దాని సివియారిటీ తగ్గించుకొని పెద్దగా యాక్సిడెంట్ జరిగే వాడికి చిన్న తట్టు దాకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే దీంతో పాటుగా ధ్యానాన్ని చేయడం అంటే మంత్ర జపాన్ని నిరంతరం చేయడం, ఎక్కువగా దైవకు సంబంధమైనది వారికి సంబంధించినది వారి జాతక దోషాన్ని బట్టి కానీ వాళ్ళ కులదేవతను కానీ లేకుంటే వారి గ్రామదేవతను కానీ ఎవరినైనా ఆ మంత్రోచ్చారణ చేస్తూ ఉండడము లేకుంటే వారి కర్మలను బట్టి వారి మంత్రోచ్చారణ చేయడము, మంత్రజపం చేయడం అనేది చేస్తుండడం వలన ఫలితాలను పొందవచ్చు. దాంతోపాటుగా
సర్వీస్ అంటే ఉచిత సహాయం చేసే ప్రయత్నం కూడా చేయాలి. ఉచిత సహాయం అంటే మనం వాళ్ళ నుంచి నాకు ఈ లాభం ఉంటుంది అని మనం వాళ్ళకు సహాయం చేయడం కాకుండా, వాళ్ళ నుంచి నాకు ఎలాంటి సహాయం అవసరం లేదు, దైవికంగా ఏదైనా నాకు అదే చేస్తారు నేను అనుకుని మీకు ఏదో చేస్తున్నాను నాకు నాకేం ఇలా వస్తుందని. అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో దానిలో పుణ్యం రాకుండా ఉంటుంది. నేను ఇతరులకు చేసే సహాయము దైవికంగా చేస్తున్నాను, దేవుడు నాకు ఆలోచన కలిగించాడు చేస్తున్నాను అనే భావన చేసుకున్నట్లయితే వారికి అది పుణ్యంగా మారుతుంది. ఆ పుణ్యం వీళ్ళలో పాపాలను తగ్గిస్తూ పోతుంది, కర్మ పాప ఫల కృషి తగ్గించుకుంటూ వస్తుంది. తగ్గించుకుపోవడానికి అవకాశం ఉంటుంది.